ఏం బిగ్ బాసో ఏమో పాపం ఇంట్లున్న పోరని బయటేసే ఆఖరికి అరెస్ట్ చేపించి జైల్లేసే. బిగ్ బాస్ టైటిల్ గెలిచినా గానీ పల్లె ప్రశాంత్కు ప్రశాంతత లేకుండా పోయింది. మొత్తం 9 కేసులు అరెస్ట్ చేసి రాత్రి జడ్జి ముందు హాజరెప్పించి చెంచల్గూడ జైలుకు 14 రోజుల రిమాండ్కు పంపిర్రు. పాపం ప్రశాంత్ ఉన్న కాడ ఊళ్ళుంటే ఎంత మంచిగా ఉండేటాడు పాపం. ముద్దుగా పొద్దుగాలనే యాలకింత తిని పొలం పనులు చూసుకునేది, ట్రాక్టర్ ఎక్కి మడిదున్నేది, అన్నా నేను మళ్ళీ వచ్చినా అని వీడియోలు చేసుకునేది, వచ్చిన లైకులు చూసి ఒక్క తిరిగా మురిసిపోయేది, పొద్దుమిగితే సోపతో నలుగురితో కలిసి నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకునేది, జరంసేపు చిల్లయ్యేది. కానీ ఇప్పుడు చూడుర్రి, జైల్లో పడి ఎప్పుడు బయటికి పోదునా, ఎప్పుడు మళ్ళా అయ్యవ ముఖం చూద్దునా అని కడుపుకింత కమ్మగా తిండి కూడా తినకుండా ఎంత దుఃఖపడుతున్నాడో పాపం. ఓనీ ఆ బిగ్ బాస్ తోని మస్తు ఫేమ్ వచ్చి రేపే మన సిరీసుల్లో సినిమాల్లో యాక్టింగ్ చేసేటోడు కాదు, మోడలింగ్ పేరుతో అడ్వర్టైజులు చేసేటోడు కాదు, ఉత్తగా షోకు పోయి లేని కేసులు మీదేసుకొని ఇంత కథ చేసుకునే చిన్నగా స్టూడియో వెనక గేట్ పాయింట్ ఓ బిడ్డ ర్యాలీ వద్దు ఏమొద్దు అని పోలీసులు ముద్దుగా చెప్తే, అన్నా ఒక రైతు బిడ్డ గెలిస్తే గాయం తెలివియరా అన్నా అనుకుంటా ర్యాలీ తీసి రోడ్ల మీద ఆగం చేసే. అది చాలన్నట్టు ఫ్యాన్స్ అనుకుంటా పల్లె ప్రశాంత్ పేరు మీద ఆ లెవెల్లో ఆగం చేసి ఆర్టీసీ అద్దాలు వాళ్ళకి కొడితే పాపం పిల్లగాడు జైల్లో పడే. ఇన్ని దినాలు ఇన్ని సీజన్లు బిగ్ బాస్ చూసినాం గానీ ఎవరైనా గెలవగానే ఏ గుడికో పోయి దర్శనాలు చేసుకున్నారు, ఇంకేడికన్నా టూర్కో ఊరుకో పోయి చిల్లయ్యారు గానీ బయటకు వచ్చి వారం కూడా కాకముందే జైల్లో పడ్డదంటే ప్రశాంత్ ఒక్కడే కావచ్చు అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు చాలా మంది.